సకల దేవతా స్వరూపుడు శ్రీ సిద్ధి సాయినాథ్ మహారాజ్ గారి పాదార విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ, బాబా పూర్ణ సచ్చిదానంద స్వరూపుడవుటచే కేవలం బాహ్య తంతును లక్ష్య పెట్టేవారు కారు. ఎవరైనా భక్తి ప్రేమలతో ఏదైనా సమర్పించినచో మిక్కిలి సంతోషంతో ఆత్రంతో దాన్ని పుచ్చుకునేవారు. నిజంగా సద్గురువు సాయి కంటే నుదార స్వభావులు, దయార్థ హృదయులు లేరు. కోరికలు నెరవేర్చు చింతామణి కల్పతరువుగా వారిని మనం చెప్పుకోవచ్చు. మనం కోరినదల్లా నిచ్చు కామధేనువు కూడా బాబాతో సరిసమానం కాదు. ఎలానా అని మనము కోరినవి మాత్రమే ఇచ్చును, కానీ సద్గురువు అచింత్యము అనుపలభ్యమైనటువంటి ఆత్మ సాక్షాత్కారమును ప్రసాదించును. ఒకనాడు ఒక ధనవంతుడు సాయిబాబా వద్దకు వచ్చి బ్రహ్మజ్ఞానమును ప్రసాదించమని బతిమాలుతాడు. ఇప్పుడు ఆ కథను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్